రిరిరి నిజమై పమమా మమమా రిరిరి సరిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. 3వ క్వార్టర్ ఫైనల్స్ సంచిక. 4వ క్వార్టర్ ఫైనల్స్ కూడా అయిన తరువాత తక్కువ మార్కులు వచ్చిన ఇద్దరు నిష్క్రమించడం జరుగుతుంది. ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, 3వ స్థానంలో నిలిచిన వారికి ₹1,00,000. ప్రతి సంచికలో ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారికి ₹10,000, పోటీ నుండి నిష్క్రమించిన వారికి ₹5,000 బహుమతులుగా ఇస్తున్నారు గోదావరి HDPE పైప్స్ వారు. నాకు, మా వాద్య బృందానికి, పిల్లలందరికీ అందమైన దుస్తులను అందిస్తున్నారు MVR అండ్ CMR మాల్స్ వారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా నర్సాయిపాలెంలో జన్మించిన చిరంజీవి ముప్పలనేని శివ బాపట్లలో డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి దశలో రాష్ట్ర స్థాయిలో ఆధునిక చిత్రలేఖనంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. సినిమాలపై ఆసక్తితో చెన్నై చేరి అగ్రదర్శకులు కోదండరామిరెడ్డి గారి దగ్గర, పరుచూరి సోదరుల దగ్గర, ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర సహాయ దర్శకులుగా చాలా సినిమాలు చేశారు. 1994లో సూపర్ స్టార్ కృష్ణ గారి ఘరానా అల్లుడు చిత్రంతో దర్శకుడిగా తొలి అడుగు వేశారు. సురేష్ సంస్థ నిర్మించిన తాజ్ మహల్ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్నారు. రీసెంట్గా కృష్ణ, విజయ నిర్మల ముఖ్య తారాగణంగా రూపుదిద్దిన శ్రీశ్రీ చిత్రంతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా నంది పురస్కారాన్ని అందుకున్న శ్రీ ముప్పలనేని శివని సాదరంగా వేదికపైకి మీ హర్షధ్వానాల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేనా, నా చూపుల దారులలో చిరుదీపం వెలిగేలా, నా ఊపిరికి గలలో అనురాగం పలికేలా, జ్ఞాపకాలి మరపు జ్ఞాపకాలి మేల్కొలుపు. ఇందులో 2 భాగాలుంటాయి. మొదటి భాగంలో వేటూరు గారి చేత రచించబడిన మాధురీభరిత గీతాలని చిరంజీవులందరూ పాడుతున్నారు. ముందుగా ఆహ్వానిద్దాం మీ చప్పట్లతోటి శ్రీకరణ్. శ్రీకర్ ఎంపిక చేసుకున్న పాట రమేష్ నాయుడు గారి సంగీతంలో SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ముద్దమందారం సినిమా నుంచి ఆర్ద్ర గీతం నీలాలు కారేనా.
వెలిగేటి దీపాలులే ఆనింగి నేల కొనగల సిరులే లేవులే కలిమిలే ముళ్ళు కరిగే ప్రేమల్లో నిరుపేదలో గెళ్ళులే నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలిని పంచుకోనా నీ లాలిని పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూలందోల నేను ఏ గాలిలో తేలి వెతలను మరిచే వేళలో కలికి వెన్నెల్లో కలల కన్నుల్లో కలతారిపోవాలిలే ఆ తారలే చేరి తళతళ మెరిసే రేగిలో ఒడిలోనూ ఉంటే ఒదిగిపోతుంటే కడతేరిపోవాలిలే నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలిని పంచుకోనా నీ లాలిని పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూలండోల నేను కానా నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలిని పంచుకోనా నీ లాలిని పాడలేనా జాజి పూసే వేళ జాబిల్లి వేళ పూలండోల నేను కానా. ధన్యవాదాలు. వండర్ఫుల్ శ్రీకర్, నైస్. జోలపాట పాడినట్టు చక్కగా రమేష్ నాయుడు గారి సంగీతం కూడా అలాగే ఉంటుంది. హాయిగా చాలా అద్భుతంగా పాడావు. నువ్వు పాడిన దాంట్లో ఒక్కటి రెండు చోట్లలో కొంచెం శృతి, అంతకంటే ఏం లేదు, మిగతా అంతా బాగుంది. సూర్యుడు నెలరేడు సిరిగల దొరలే కారులే పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలులే అంటే ఏమర్థం అని చెప్పారు నాన్న నీకు? సూర్యుడు నెలరేడు అంటే సూర్యుడు చంద్రుడు, హ్మ్. సిరిగల దూరలే కారులే అంటే డబ్బున్న వాళ్ళేం కాదు, వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళకి లొంగిపోరు. వాళ్ళు పూరి గుడిసెల్లో పేద మనసుల్లో వెలిగేటి దీపాలే అంటే డబ్బు ఉన్నా లేకపోయినా అందరికీ వెలుగునిచ్చేవాళ్ళు. ఇది కావాల్సింది. మీ తల్లిదండ్రుల సంస్కారానికి నేను ఇప్పుడు లేచి నిలబడింది నీకు కాదు, మీ తల్లిదండ్రుల సంస్కారానికి నిలబడి నమస్కరించాను నేను. ఈ ప్రదీప్ మొట్టమొదటి ఈ సినిమా అతనికి డబ్బింగ్ కూడా నేనే చెప్పే అవకాశం ఇచ్చారు జంజాల్ గారు నాకు. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, ఎన్నోసార్లు దీని గురించి విశ్లేషణ చేశాం. మ్యూజిక్ డైరెక్టర్ కూడా సందర్భంలోకి ఎలా వెళ్తారంటే పాటను అందంగా చేయొచ్చు, కానీ ఇన్స్ట్రుమెంటేషన్ ఆర్కెస్ట్రేషన్ కూడా ఎంత ఉండాలో అంతే ఎక్కువ లెంగ్త్ లేకుండా. పూరి గుడిసే, అందులో కూడా రంధ్రాలు ఉంటాయి, వర్షం పడితే నీళ్లు వస్తాయి, అక్కడి నుంచి చంద్రమామ నక్షత్రాలు అన్నీ కనపడుతుంటాయి. చాలా భావుకతతో చిత్రీకరణ చేశారు జంజాల. ఆవిడని ఓదార్చడం కోసం ఎన్ని గొప్ప మాటలు రాయించుకుని పాడుకున్నాడో హీరో నా ద్వారా. ఎంత మంచి సందర్భం జంజాల్ గారు. అలాంటి మంచి దర్శకులు ఒక పాటకి ఒక ముఖ్యమైన సందర్భాన్ని ఎంపిక చేసుకున్నప్పుడు, అంత మంచి సంగీత దర్శకులు ఉన్నప్పుడు సుందరరామూర్తి గారికి కావాల్సిందే ఉంది. ఆయన రాసిన తర్వాతే ట్యూన్ చేస్తారు రమేష్ నాయుడు గారు ఎప్పుడైనా సరే. పాడుతున్నప్పుడు ఎక్కువ కన్స్ట్రైన్ చేస్తున్నావు గొంతుని, ఇలా బిగించి పాడుతున్నావు అనమాట, ఓపెన్గా పాడడానికి. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా అంటే ఇక్కడ బిగించేస్తున్నావు నీ కండరాలు. నీలాలు కారేనా కాలాలు మారేనా నీ జాలినే పంచుకోనా.
నీలాలినే పాడలేనా. చక్కటి పాట ఇచ్చినందుకు నీకు కృతజ్ఞుణ్ణి. అలా నవ్వుతూ నన్ను చూస్తూ వెళ్ళు. జాగ్రత్త, మెట్లున్నాయి, కింద పడకుండా. తర్వాత వైష్ణవి వస్తోంది, ఆహ్వానిద్దాం. వైష్ణవి ఎంపిక చేసుకున్న పాట రమేష్ నాయుడు గారి సంగీతం. ఇది కూడా జానకమ్మ పాడిన పాట. శ్రీవారికి శోభనం సినిమా నుంచి అలక పాన్పు ఎక్కనేల. అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా అలక చాలింకా. నాకలకేమిటా నీ మొహం, ఊరుగా. అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా అలక చాలింకా. శీతాకాలం సాయంకాలం శీతాకాలం సాయంకాలం అటు అలిగిపోయే వేళ చలి కొరికి చంపే వేళ. అందుకే లోపలికి పోతానే తల్లి, నన్నొదులు. అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా అలక చాలింకా. రామ రామ శబరి బామ నిద్దరే పోదు. నువ్వు ఇట్ట ఇంత గొంతేసుకుని పాడితే నిద్ర ఎట్టా పడుతుందే. రాతిరంతా చందమామ నిదురపో నీదు కంటి కబురా పంపలేను. ఇంటి గడప దాటలేను. ఆ తోరణవు దాచకే నా నేరమింకా ఎంచకే. ఆ తోరణవు దాచకే ఈ నవ్వు నవ్వి చంపకే. అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా అలక చాలింకా. రాసి ఉన్న నొసటి గీత చెరపనే లేరు. రాయని ఆనుదుటి రాత రాయను లేరు. అరతే రాసుంటే ఇంట్లోనే వెచ్చగా నిద్రపోయేదాన్ని కదా. రాసి ఉన్న నొసటి గీత చెరపనే లేరు. రాయని ఆనుదుటి రాత రాయను లేరు. నచ్చిన మహారాజు నీవు నచ్చితే మహారాణి నేను. ఆ మాట ఏదో తెలిపితే నీ నోటి ముత్యం రాలునా. పులక పానుపు నల్లి బాధ పిల్ల చిలకమ్మ అల్లరాపమ్మ. శీతాకాలం సాయంకాలం శీతాకాలం సాయంకాలం నన్ను చంపకే తల్లి జో కొట్టకే గిల్లి. అలక పానుపు ఎక్కనేల చిలిపి గోరింకా అలక చాలింకా. ధన్యవాదాలు. చాలా అద్భుతం అమ్మా. ఎందుకంటే జానకి గారి సంగతుల్ని ఇంత లవ్లీగా పాడావు, అద్భుతం. అందులో సాహిత్యం వేటూరు సుందరమూర్తి గారు, రమేష్ నాయుడు గారి సంగీతం అన్నీ పోటీ పడ్డాయి. నువ్వు కూడా పోటీ పడి పాడావు. కంగ్రాచులేషన్. ప్లేబ్యాక్ సింగింగ్లో మంచి కంఠం చాలా అవసరం. సరే,
పాటకు కావాల్సిన వ్యాకరణాలు, శృతి, లయ, ఇవన్నీ ఉచ్చారణ అన్నీ కావాలి. దీంతోపాటు అందరూ మర్చిపోయేది ఏంటంటే నటీనటులు యాక్ట్ చేయడానికి ముందరే పాటను మైక్ ముందర గాయకులు యాక్ట్ చేసేస్తారు. డైరెక్టర్ చెప్పిన పద్ధతి తెలుసుకొని, సందర్భాన్ని తెలుసుకొని దాన్ని పర్ఫామ్ చేస్తారు. అలా పర్ఫామ్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా ప్రఖ్యాతులయ్యారు. స్త్రీ కంఠంలో అలాంటి గొప్ప పర్ఫార్మెన్సెస్ చేసిన వారు జానకమ్మ, ఆశా భోంస్లే. మిగతా వాళ్ళని తక్కువ చేసి కాదు, వాళ్ళందరూ చాలా ఆర్ద్రమైన గొంతుకులు, అందంగా పాడారు. ఒక యార్డ్ ఎక్కువ వీళ్ళిద్దరు, ఎందుకంటే ఇలా వేలు చూపిస్తే చేయి కొరికే రకం అన్నమాట. చూస్తే జానక్ గారిని ఈవిడ ఆర్టిస్టా అనిపిస్తుంది కదా. ఎంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చుంటారు ఇందులో. ఆ ముసలి వాళ్ళు మాట్లాడేది కానీ, అమ్మాయి పాడేది కానీ, దాన్ని అంత చక్కగా తూచా తప్పకుండా ఈ వయసులో నువ్వు ఎంత బాగా దాన్ని ప్రదర్శించావు తల్లి. చాలా చాలా బాగుంది. అది మంచి లక్షణం పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్లేబ్యాక్ సింగింగ్కి భావం లేకపోతే వేస్ట్. అది అంత చక్కటి భావంతో పాడగలిగినప్పుడే జంజాలకే వస్తాయి ఇలాంటి ఐడియాలు. కొన్ని గొప్ప సందర్భాలు పాటల కోసం అని ఆయన మహా చిలిపివాడు. ఇంకా వేటూరు సుందరరామూర్తి అంత చిలిపివాడు ఇంకెవడో ఉండడు ప్రపంచంలో. ఎంత బాగా రాశారు. నువ్వు ఒకటే తప్పు చేసి ఆఖరణ ఉలక పానుపు అని పాడుతున్నావు కదా, అది నులక పానుపేమో నా ఐడియా. నులక మంచంలోనే కదా ఈ నల్లుల బాధ ఉండేది. నులక పానుపు, అలక పానుపుకు నులక పానుపు రాశాడు. నులక పానుపు నల్లి బాధ పిల్ల చిల్లకమ్మ. ఎంత బాగుందో. జానక్ గారు ఒక తమిళ పాట పాడాం మీ ఇద్దరం. ఒక 12 ఏళ్ళ అబ్బాయి, 10 ఏళ్ళ అమ్మాయికి. చాలా తమాషాగా ఉంటుంది మా ఇద్దరు గొంతుకులు అందులో వింటే. 10 ఏళ్ళ అమ్మాయి, ఇప్పుడు మీ వయసులో ఉన్న అమ్మాయి గొంతుకుతో ఇంకా మెచ్యూర్ కాని గాత్రంతో ఆవిడ పాడిన పద్ధతి, దాన్ని ఇన్స్పైర్ అయ్యి నేను 12 ఏళ్ల కుర్రాడికి పాడిన పాట. ఇట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ విత్ జానక్ గారు లాంటి ఒక విదుషీమణితో పాడడం. ఛాలెంజ్ అట్ ది సేమ్ టైం నేర్చుకోవడానికి బోల్డ్ అంత దొరుకుతుంది మనకు. ఆ మనసు కనుకుంటే బోల్డ్ అంత దొరుకుతుంది. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్సెస్. గాడ్ బ్లెస్ యూ. జాహ్నవి దామా. ఈ పాట సంగీతం కీరవాణి గారు, గానం చిత్ర గారు. సుందరకాండ సినిమా నుంచి ఆకాశాన సూర్యుడుండడు. ఎంత గొప్ప వేదాంతం చెప్పాడు ఈ పాటలో. ఆకాశాన సూర్యుడుండడు సంధి వేళకి, సందమామకి రూపముండదు తెల్లవారితే, ఈ మజిలీ ఈ జీవయాత్రలో ఒక పూటలో నిరాలు పువ్వులెన్నో నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా ఎదలో ఒక ముల్లున్న వికసించాలి ఇక రోజాల, కన్నీటి మీద నావసాగనేలా నవ్వవే నవమల్లిక, ఆశలే అందాలుగా. కనుమూసే తీరు మళ్ళీ తన మనిషై ఒడిలోకే చేరు, మమతానురాగ స్వా
పలికిందే భాష ఉన్నా కలగన్నా విడిపోదే ఆశ విధిరాత కన్నలేదు వింత పాట నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా ఎదలో తుల్లో ఒక ముల్లున్నా వికసించాలి ఇక రోజాల కన్నీటి మీద నావ సాగనేలా నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా. ధన్యవాదాలు. కోఆర్డినేషన్ చాలా బాగుంది, మంచి పాట, భావగర్భంగా చాలా చక్కగా పాడావు. అంటే నీ వయసుకు మించిన పాట ఇది, జీవితాన్ని అద్భుతంగా వడపోసినట్టు వేటూరు సుందరమూర్తి గారు పాట రాయటం, గురుగారు రాఘవేంద్రరావు గారు పిక్చరైజేషన్ అద్భుతం, వండర్ఫుల్ అమ్మా. ధన్యవాదాలు సార్. సాంఘిక సినిమాల్లో మామూలుగా మన మధ్య నడయాడేటటువంటి పాత్రల ద్వారా ఒక గంభీరమైన విషయాన్ని చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే సినిమా చూసేవాళ్ళందరూ ఒక స్థాయికి సంబంధించిన వాళ్ళే ఉండరు. ఫ్రంట్ బెంచెస్ నుంచి చివరి దాకా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పామర్లు కూడా ఉంటారు. అందరికీ ఒక పాటలో ఒక గొప్ప విషయాన్ని, ఒక గంభీరమైన విషయాన్ని తెలియజేయడం అనేటటువంటిది కత్తి మీద సాము లాంటిది. అంటే ఒక నిర్వేదంగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి ధైర్యం చెప్పేటటువంటి విషయం. పాట కంటే ఇంకేం కావాలండి ఒక ధైర్యం చెప్పడానికి? పాటకు, సంగీతానికి మించింది లేదు. ఒక మనిషికి ధైర్యం చెప్పాలన్నా, ఊరట కలిగించాలన్నా, ఒక ఆలంబన ఇవ్వాలన్నా కూడా పాటకు మించింది లేదు. ఎంత గొప్ప వేదాంతాన్ని ఎంత మామూలుగా, ఎంత హాయిగా రాశాడు మహానుభావుడు. ఎదలోతుల్లో ఒక ముళ్ళున్న వికసించాలే రోజాల. రోజా పువ్వుకు ముళ్ళు ఉంటాయి, కానీ పువ్వు ఎంత అందంగా ఉంటుందో జాగ్రత్తగా కోసుకుంటాం. అలాగే ఎదలోతులో ఎన్ని ముళ్ళున్నా సరే రోజాలాగా వికసించాలి. కన్నీటి మీద నావ సాగనేలా, ఎందుకు అనవసరంగా కన్నీళ్లతోటి, బీ హ్యాపీ. అలా ఎన్నో ఎంత గొప్పగా రాశాడు. ముఖ్యంగా పంజరమై బ్రతుకు మిగులు పావురమే బయటికి ఎగురు. ఇంతకంటే వేదాంతం అక్కర్లేదు. పంజరం అనేటటువంటి శరీరం, ఆత్మ, మన ప్రాణం అంటాం ఏదైనా సరే, అది పావురం ఎగిరి వెళ్ళిపోతుంది. మైనా క్షణమైనా పలికిందే భాష. ఉన్న కాసేపట్లో ఒక మంచి మాట, ఒక మంచి జీవితాన్ని అనుభవించు, ఆ తర్వాత దాని గురించి ఎందుకు బాధపడతావని ఇలాంటివి చాలా గొప్పగా రాశాడు. ఎంత బాగా పాడావో ఈ పాటని, నేను ఎంత బాగా సపోర్ట్ చేశారో వాళ్ళు, మా వాద్య బృందం ఎంత బాగా వాయించారో. మళ్ళీ మళ్ళీ ఒరిజినల్ సాంగ్ విన్నంత ఆనందం వేసింది నాకు. చాలా గొప్ప పాట, గొప్పగా పాడావు. చాలా సంతోషం. శుభం ప్రియా, గాడ్ బ్లెస్ యు. మీరు బొమ్మలు వేయడంలో చాలా ప్రీతిపాత్రంగా ఉండి, మీరు గుంటూరు జిల్లా నుంచి వచ్చి అప్పుడే ఆధునికమైనటువంటి మోడర్న్ ఆర్ట్ వేస్తూ చాలా అవార్డులు తీసుకుని సినిమా డైరెక్షన్కి రావాలని, పర్టికులర్గా ప్రతి వాళ్ళు హీరో కావాలనుకుంటారు, బట్ డైరెక్టోరియల్ డిపార్ట్మెంట్కి రావాలని ఎందుకు, ఎలా కలిగింది మీకు ఉద్దేశం? ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ ఉండేది బాగా, వాళ్ళు బాగా అప్రిషియేట్ చేసేవాళ్ళు అందులో ఉన్న మీనింగ్ని. అంటే బొమ్మల్లో ఆ రోజుల్లో మాన్స్టర్స్ ఎమర్జెన్సీ, విశాల ప్రపంచంలో విషాదగాథలు, ఇవన్నీ పెయింటింగ్స్ వేసినప్పుడు కాలేజీ డేస్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు దాన్ని. దీంతోపాటు నేను స్టోరీస్ కూడా రాసేవాడిని. ఆ స్టోరీస్ విన్నప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయ్యేవాళ్ళు. అంటే రిలీజ్ అయిన కొత్త పిక్చరు చూడగానే నాకు నచ్చని సన్నివేశాలని కొంచెం అలాగ మార్చేసి చెప్పేవాడిని, ఇన్స్పైరింగ్. ఇలా ఉంటే బాగుండేది అని చెప్పేవాడిని కదా, ఇలా ఉందిరా అని చెప్పేసేవాడిని. వాళ్ళు చూసిన వాళ్ళు మళ్ళీ మరోజు నా దగ్గరకు వచ్చి కార్నర్ చేసేవాళ్ళు. ఏంటి నువ్వు చెప్పినట్లు లేదే అంటే, అక్కడ కొంచెం నాకు నచ్చలేదు, అది నేను మార్చి చెప్పాను తప్ప అని. అక్కడి నుంచి కొంచెం ఫ్రెండ్స్లో నేను చెప్పే కథలు వింటాం. ఇప్పుడు తాజ్మహల్ కూడా అప్పుడు తయారైంది. నా ఫ్రెండ్ అంకినేటి ప్రసాద్ అని ఏఎంఐ హాస్టల్లో చదువుకుంటున్నాడు మెడ్రాస్లో. నేను అది చేశాను. అక్కడ నాకు షెల్టర్ దొరికింది. నా ఫ్రెండ్, వాడు చాలా మా కజిన్ అవుతాడు, అతను తీసుకెళ్ళి ఆంధ్ర క్లబ్లో చిరంజీవి గారు, కోదండరామరెడ్డి గారు కూర్చున్నప్పుడు పరిచయం చేశారు. కోదండరామరెడ్డి గారిది అప్పుడు కొత్త పిక్చర్ స్టార్ట్ అవుతుంది. నా పెయింటింగ్స్ అవన్నీ చూసిన తర్వాత, నీ ఉద్దేశం ఏంటంటే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలని నా కోరిక సార్, స్టోరీస్ కూడా రాస్తాను అని కొన్ని లైన్స్ వినిపించాను. సరే ఓకే, మంది న్యాయం కావాలి స్టార్ట్ అవుతుంది,
చిరంజీవి గారు హీరో, నువ్వు జాయిన్ అవ్వు, వర్క్ చేసుకో అని చెప్పి అప్రెంటిస్గా ఓనమాలు ఆ సినిమాతో నాకు నేర్పించారు. పెద్ద సూపర్ హిట్ పిక్చర్ అది. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడకుండా 20 సినిమాలు గురుగారి దగ్గరే చేశాను నేను. ఆత్రేయ గారితో ఒక అద్భుతమైన పాట, ఆనాటి ఆ స్నేహం ఆనంద గీతం, ఆ జ్ఞాపకాలన్నీ మధురాతి మధురం, ఈనాడు ఆ హాయి లేదేల నేస్తం, ఆ రోజులు ముందుకు రావేమిరా. ఆ పాట రాస్తున్నప్పుడు మీరు బెంగళూరు వెళ్ళాలి. అంత ఆర్కెస్ట్రా అంతా రెడీ అయ్యి ఉంది. ఆత్రేయ గారు నిద్రపోతున్నారు. మా గురుగారు ల్యాండ్ లైన్లు ఉండే, ఇప్పుడు సెల్ ఫోన్స్ లేవు. ఏంటి ఏమైందని చెప్పానంటే, రాస్తానన్నారు సార్, కొంచెం నిద్రలో ఉన్నారు ఆయన నిద్రపోవటం సరే, ఇక్కడ మాకు టెన్షన్ అయ్యా. అది లేచాడండి, లేచి రే రాసుకురా అన్నాడు. రాస్తుంటే నాకు ట్యూను ఆల్రెడీ అవగాహన ఉంది కదా, చక్రవర్తి గారు ట్యూను, ఒక్క అక్షరం తేడా లేకుండా అద్భుతం అన్నమాట. అబ్బా, ఎందుకే కదా ఆత్రేయ గారు అన్నారు ఇన్ని అని చెప్పాను. అక్కడి నుంచి అది ఫెయిర్ చేసి మీ దగ్గరికి తీసుకురాగానే దానికి 100% అసలు అద్భుతం కదా. ఇప్పుడు ఇందాక జానకమ్మ గారు పాడిన పాటలో ఎలాంటి అనుభూతులు ఉన్నాయో అందులో కూడా మాటలు ఉంటాయి. ఆ రోజులు మన ముందుకు రావేమిరా అన్న తర్వాత నాగేశ్వర గారు లాగానే డైలాగులు చెప్తారు. అద్భుతం సార్. రమేష్ కూడా పాడాడు, నాకు మాధవపేది రమేష్ కూడా పాడాడు అందులో. అవునండి. లైవ్ రికార్డింగ్ చేశాం విజయ గార్డెన్స్లో. ఐ స్టిల్ రిమెంబర్ దట్ వన్. చేసి హడావిడిగా నేను బెంగళూరు వెళ్ళిపోవాల్సి వచ్చింది. చాలా అందమైనటువంటి అనుభూతులు ఇవన్నీ కూడా. అసిస్టెంట్ డైరెక్టర్ సాంగ్ కాపీ రాయడం అనేది ఒక గొప్ప విశేషం అండి ఆ రోజుల్లోనూ పనిచేయడం అనేది. ఎందుకంటే ఏదైనా చెప్పి రాయి అన్న తర్వాత వాడి రాతను, వాడి రాసిన పద్ధతిని బట్టి వాడి టాలెంట్ ఏందని జడ్జ్ చేసేవారు. మీరందరూ కూడా ఆ ప్యాడ్లు పట్టుకుని ఆత్రేయ గారి దగ్గర, సుందరామూర్తి గారి దగ్గర, నారాయణ రెడ్డి గారి దగ్గర, ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచొని అసలు ఆ సమాగమమే గొప్ప విషయం అండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పాట రాస్తూ ఎన్నో విషయాలు చర్చిస్తూ ఎన్ని గొప్ప విషయాలు తెలిసేవి. అసలు అసిస్టెంట్ డైరెక్టర్స్ ఆర్ ది లక్కీయెస్ట్ క్లాడ్ నిజంగా ఆ రోజుల్లో. గోల్డెన్ ఈరా. ఎంతమంది డైరెక్టర్ల కంటే కూడా రచయితలకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళు. సో వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? ఘరానాల్లుడు, కృష్ణ గారితో. అందులో పాటలన్నీ మీరే పాడారు. చాలా మంచి సినిమాలు తీశారు. మూవీ మొగల్ రామనాయుడు గారు తీసిన తాజ్మహల్, మహానుభావుడు సి నారాయణ రెడ్డి గారు ఆ పాట జిమ్ జిమ్ అంటూ గిటారే మోగింది, ఆ తాజ్మహల్ టైటిల్ సాంగ్ రాయటం, మీరు అద్భుతంగా గానం చేయటం, నా జీవితం ధన్యమైపోయింది తాజ్మహల్ అనే సక్సెస్ఫుల్ పిక్చర్ ద్వారా. మీ రెండవ సినిమా నాది? సెకండ్ మూవీ. తెలుగు సినిమా ఖ్యాతికి మీరు మరొక కలికి తురాయి అమర్చాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తున్నాను. నజీరుద్దీన్. తన ఇంటికి చేసుకున్న పాట, సంగీతం రాజన్ నాగేంద్ర గారు, గానం బాలసుబ్రహ్మణ్యం, పంతులమ్మ సినిమా నుంచి సిరిమల్లె నీవి. సిరిమల్లె నీవే విరిజల్లుతావే, వరదల్లె రావే, పలపంటి నీవే, ఎన్నెల్లు తేవే, ఎదమేడిపోవే, సిరిమల్లె నీవే విరిజల్లుతావే.
పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే నీ పలుకు నాదే నా బ్రతుకు నీదే తొలి పూత నవ్వే వనదేవతల్లే పున్నాగ పూలే సన్నాయి పాడే ఎన్నెల్లు తేవే ఎదమేటి పోవే సిరిమల్లె నీవే విరిచెల్లుతావే మరుమల్లె తోట మారాకు వేసే నీ రాకతోనే నీ పలుకు పాటై బ్రతుకైన వేళ బ్రతికించుకోవే నీ పదముగానే నా పదము నీవే నా బ్రతుకు నీదే అనురాగమల్లే సుమగీతమల్లే నన్నల్లుకోవే నా ఇల్లు నీవే ఎన్నెల్లు తేవే ఎదమేటి పోవే సిరిమల్లె నీవే విరిజల్లుతావే ధన్యవాదాలు. మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఈ పాట పెట్టుకుని నిద్రపోయేవాళ్ళం. బాలుగారు ఎంత అద్భుతంగా ఆ రోజుల్లో పంతులమ్మలో పాట అంటే అంత ఫేవరెట్ అన్నమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. బాగుందమ్మా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. నువ్వు చేస్తున్న మొట్టమొదటి తప్పు ఏంటంటే విరిజల్లు తావే అని పాడుతున్నావు. విరిజల్లు కావే, విరిజల్లు కావే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే, తావే అని పాడుతున్నావు. అది అక్షర దోషం. అది మిగతా సంగీతానికి సంబంధించిన వ్యాకరణం అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడ అపశృతి పాడలేదు, తాళం తప్పలేదు, అంతా బాగుంది. దీన్ని నీ సొంతం చేసుకొని పాడడానికి కొంచెం వయసు కావాలి. ఈ పాట రికార్డ్ చేసినప్పుడు నేను ఇదేలా అన్నాను. ఆ రోజుల్లో ఒక పెద్ద హై స్టూల్ ఉండేది జెమినీలో, దాని మీద ఇలా కూర్చొని పాడేవాడిని నేను. ఎందుకంటే రోజుకి 5-6 పాటలు పాడుతుంటే రిహార్సల్స్ నిలబడి ప్రతి మైక్ దగ్గర అలసిపోయేవాడిని. ఐ యూస్ టు సిట్ ఆన్ ఏ హై స్టూల్ అండ్ దెన్ మైక్ పొజిషన్లో పెట్టుకుని పాడేవాడిని. మామూలుగా పోయిన ఎపిసోడ్లో చెప్పాను, రాజనాగేంద్ర గారు ఒక పట్టాన ఓకే కాదు, 20-21 టేకులు అయ్యేది. ఈ పాట రిహార్సల్స్ మైక్ దగ్గరికి వెళ్ళగానే నేను, గురుగారు ఇవాళ 50 టేకులన్నా తీయండి, ఈ పాట నేను ఎన్నిసార్లు అడిగినా పాడతాను, నాకు అంత ఇష్టమైన పాట ఇచ్చారు మీరు అని. కోటేశ్వరరావు గారికి పాట నచ్చిందంటే ఆయన ఇలా కూర్చుంటారు, ఆయన పాస్చర్. ఈ అక్కడున్న ఏది టచ్ చేయరు అంత. ఆ రోజుల్లో 4 ట్రాక్ రికార్డింగ్లో 3 ట్రాక్ 4 ట్రాక్ ఎక్కడుంది, స్ట్రైట్గా ఒకసారి లెవెల్ పెట్టేస్తే ఆయన అలా కూర్చున్నారంటే ఆయనకు చాలా నచ్చింది పాట అని అర్థం. అలా చేయబడ్డ పాట ఆర్టిస్ట్ అన్నీ ఒక్క ఇంచు కూడా ఇందులో పొగడబడడానికి తక్కువ స్థాయిలో లేదు. అంతా కూడా మీరు ఒక ప్రకృతి కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ చూడగానే. ముందు అవి ఎంపిక చేసుకున్న ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సంతూర్ కానీ, వయలిన్స్ ఏ లెవెల్లో ఉండాలి అన్నీ కూడా. చరణాల్లో ముక్త పదగ్రస్తం అని వ్యాకరణంలో ఒకటి ఉందన్నమాట. అంటే ఒక పంక్తి ఏ పదంతో వదులుతామో రెండవ పంక్తిని
ఆ పదంతోనే మొదలెట్టడాన్ని ముక్త పదగ్రస్తం, ముక్త అంటే వదిలేసింది, పదగ్రస్తం ఆ పదాన్ని అందుకోవడం అని. చరణాలన్నీ అలా రాశాడు. ఎలదేటి పాట చెలరేగినాలో చెలరేగిపోవే మధుమాసమల్లే, ఎలమావి తోట పలికింది నాలో పలికించుకోవే మది కోయిలల్లే. ఇది వ్యాకరణంలో ఉండేటటువంటి ఒక అందమైనటువంటి ప్రక్రియ. థ్యాంక్ యూ నాయన, థ్యాంక్ యూ వెరీ 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 మచ్. ఈ 3వ క్వార్టర్ ఫైనల్స్ 2వ భాగానికి పునఃస్వాగతం అందరికీ కూడా. ఇందులో 4 పిల్లలు ఇద్దరిద్దరుగా కలిసి 2 పాటల్ని ద్విగళ గీతాలుగా పాడబోతున్నారన్నమాట. ముందుగా వస్తున్నటువంటి జంట సందీప్ అండ్ ప్రవస్తి. దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేసినటువంటి లయప్రధానమైనటువంటి గీతాలు. వీళ్ళు ముందుగా ఎంపిక చేసుకున్న పాట గబ్బర్ సింగ్ సినిమా నుంచి కార్తీక్ అండ్ శ్వేతామోహన్ పాడినటువంటి పాట, భాస్కర్ భట్ల గారి రచన. దిల్సే దిల్సే నీ కన్నుల్లో అన్న పల్లవితో సాగే గీతం. సదియ స్ప్రింగులాగా ఊగుతున్నదే ఓ సనం నాలో సగం. బయట పాల పిట్ట గుంపులాగా ఎగురుతున్నదే, లోన పాని పట్టు యుద్ధం మీరు జరుగుతున్నదే. నీ బసం తేరే కసం. పిల్లి కల్ల చిన్నదాన్ని మళ్ళీ మళ్ళీ చూసి పిల్లకిల్ల పట్ట ఈడు ఈల వేసే, కళ్ళు తాగి కోతిలాగా పిల్లి మొక్కలేసే. గుండె జారి గల్లంతయిందే, తీరా చూస్తే నీ దగ్గర ఉందే. నీలో ఏదో తీయని విషముందే, నా ఒంట్లోకి సజ్జున పాకిందే. రెండు కళ్ళలోన కార్నివల్లు జరుగుతున్నదే, వింత హాయి నన్ను వాలీబాల్ ఆడుతున్నదే. ఈ సుఖం అదో రకం. బుక్క పోస్ట్ కాడు ముద్దు ముద్ర వయ్యమన్నదే, లేకపోతే సిగ్గు ఊరు దాటి వెళ్ళనన్నదే. ఈ క్షణం నిరీక్షణం. చుక్కలాంటి చక్కరమ్మ నాకు దక్కినాదే, చుక్క వేసుకున్న ఇంత కిక్కురాదే. లప్పు డప్పు మానికుంటాడంట నా కాడే. గుండె జారి గల్లంతయిందే, తీరా చూస్తే నీ దగ్గర ఉందే. నీలో ఏదో తీయని విషముందే, నా ఒంట్లోకి
చాలా బాగుంది. మీ వాయిస్, ఫీమేల్ వాయిస్ కూడా చక్కగా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. మోడర్న్ మ్యూజిక్ చేస్తున్నా కూడా ఒక పద్ధతితో చేసే మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. దెల్ బి సంథింగ్ విచ్ వీ కెన్ ఎంజాయ్. పానిపట్టు నువ్వు పాడిన లైనే కదా అది బహుశా నువ్వు బాగా గమనిస్తే పానిపట్టు అనేది కరెక్ట్ మాట అది. ఎందుకంటే పానిపట్టు యుద్ధం జరిగింది ఒకప్పుడు, ఇది 18వ శతాబ్దంలో జరిగింది. ఇక్కడ కావాలనే అతను పాణిపట్టు అని రాశాడు. ఇది ఇంతకు మునుపు సుందరరామమూర్తి వాడినటువంటి ఒక ప్రయోగమే. పాణి అంటే చెయ్యి, చేత్తో పట్టుకోవడం పాణిపట్టు అని. ఆ పానిపట్టులో యుద్ధం జరుగుతుంది, యుద్ధం ఏదో జరుగుతున్నదే నీ వశం అని పానిపట్టును మెన్షన్ చేస్తూ పాణిపట్టు అని రాశాడు అనమాట. నువ్వు పాడుతున్నప్పుడు పాణిపట్టు అని అన్నా, పెద్ద అన్నా, మణిలో అన్నా. నీ లైన్స్ చాలా తక్కువ పాటలో, అబ్బాయి లైన్సే ఎక్కువ. నువ్వు పాడినంత వరకు బ్యూటిఫుల్ జస్టిస్ చేసావు పాటకి ప్రవస్తి. నువ్వు నాయన పల్లవి ఎక్కడ పాడుతున్నా కూడా వెన్ దెర్ ఈజ్ హార్మనీ కమింగ్ నీ కాన్సన్ట్రేషన్ తప్పుతుంది అనమాట. స్లైట్లీ శృతి వేరియేషన్ కనపడుతుంది. సో అది పర్ఫెక్ట్గా ఉండాలి. దట్స్ వాట్ ఐ ఫౌండ్. అదే బికాస్ యూ ఆల్వేస్ సింగ్ వెరీ వెరీ వెల్, క్లీన్గా పాడుతున్నావు. బట్ అది చిన్న ఇబ్బంది, అది ఇట్ డజంట్ మ్యాటర్. యూ కెన్ డూ బెటర్ సమ్ అదర్ టైమ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ అ బ్యూటిఫుల్ సాంగ్. God bless you. ఈ 3వ క్వార్టర్ ఫైనల్స్ 2వ భాగానికి పునఃస్వాగతం అందరికీ కూడా. ఎన్ని సినిమాలు తీశారు ఇప్పటికీ? 19 ఫిలిమ్స్. ఇందులో మీకు విపరీతమైన విజయాన్ని సంపాదించి పెట్టిన సినిమా ఏది? రాజా. ఈ సినిమా అంటే మీకు మక్కువ, మీ వల్ల మీకు కీర్తి, ప్రొడ్యూసర్ కూడా కీర్తి వచ్చింది, చాలా డబ్బులు వచ్చాయి, బాగా సూపర్ గుడ్ సినిమా. ఈ మధ్యకాలంలో మీరు ఆధ్యాత్మికతను బాగా ఎక్కువగా పెంపొంచుకుంటున్నట్టు కనిపిస్తోంది నాకు. పర్టికులర్గా బ్రహ్మకుమారి సమాజం గురించి మీరు మౌంట్ ఆబుకి వెళ్ళడం, వాళ్లకు మీ ద్వారా కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ మీరు ఎక్సెసివ్గా వారికి ప్రజెంట్ చేయడం జరుగుతుందని విన్నాను నేను. సడన్గా ఇది సడన్గా వచ్చిన మార్పా, లేకపోతే మొదటి నుంచి కూడా మీరు ఆ కల్ట్ పట్ల ఆకర్షితులై ఉన్నారా? యాక్చువల్గా నాకు ఒక 3 యాక్సిడెంట్స్లు. ఆ యాక్సిడెంట్స్ ఎలాంటివి అంటే ఈవెన్ డెత్కి దగ్గరగా వచ్చిన యాక్సిడెంట్స్. అలాంటి సంఘటనలు తెలిసినప్పుడు మళ్ళీ ఒకసారి జ్ఞాపకానికి వచ్చినప్పుడు నన్ను ఎవరో కాపాడుతున్నారు. లేకపోతే నేను మా విలేజ్, ఎక్కడో ఉన్న విలేజ్లోంచి నేను ఈ రంగంలోకి వచ్చి రావటం, మీలాంటి గొప్ప గొప్ప వాళ్ళతో నేను పాటలు పాడించుకోవటం, గొప్ప గొప్ప ఆర్టిస్టులతో సినిమాలు డైరెక్ట్ చేయటం అనేది ఆ ఒక సెకండ్లో నేను చనిపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు. అదొక రకమైన ఆధ్యాత్మికంగా నాకు, నేను పూజలు ఎక్కువ చేస్తుండేవాడిని. ఆ టైంలో ఒక అతను ఫోన్ చేశాడు, ఎక్కడి నుంచి, వరంగల్ నుంచి. మేము బ్రహ్మకుమారీస్ సంస్థ నుంచి మాట్లాడుతున్నాం, అయితే నేను ప్రొడ్యూస్ చేయాలనే ఒక సంకల్పం ఉంది, మీతో ఒక సబ్జెక్ట్ నేను పంపిస్తాను, ఆదిదేవ్ అని, అది ఒకసారి చదవండి అన్నాడు. అసలు ఆ కథ చదువుతుంటే, ఇది కథ తీయాలంటే, ఒక డైరెక్టర్ తీయాలంటే ఇది కథ, ఆదిదేవ్ అనే కథ, ఎక్కడో పాకిస్తాన్లో మొదలైన బ్రహ్మకుమారి వాళ్ళ కథ అలా మొదలై మౌంట్ ఆబు వచ్చి స్థిరపడి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా 172 కంట్రీస్లో అద్భుతంగా బ్రహ్మకుమారి జ్ఞానాన్ని పంచుతున్నారు. వాళ్ళు రాబోయే విపత్తును కూడా సూచిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఒక శక్తి నడుపుతుంది, అది సైన్స్ అని అందరూ అనుకుంటారు, కానీ ప్రపంచాన్ని నడిపేది పరమశివుడు, పరమాత్మ అనే జ్ఞానాన్ని ఆదిదేవ్ బుక్లోంచి, ఎందుకంటే డైరెక్టర్గా అన్ని కోణాల నుంచి పరిశీలించి దాన్ని, ఆ జ్ఞానం ఇది ఇంత చక్కగా ఉంది, దీన్ని మనం పిక్చరైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఆటోమేటిక్గా అక్కడే కూర్చొని 25 days నేను స్క్రిప్ట్ ప్రిపేర్ చేసి, నేను ముందు ఒక ట్రైలర్ ప్రిపేర్ చేస్తాను. ఆ ట్రైలర్ ప్రిపేర్ చేసిన తర్వాత మీకు దగ్గరగా, ఎందుకంటే నేను కొత్తగా జ్ఞానంలోకి నేను ఆకర్షించబడ్డవాడిని, దాన్ని నిజమని నమ్మేవాడిని, తప్పకుండా అది మీరు ఒక్కసారి ఆ ట్రైలర్ చూసిన తర్వాత నేను అర్హుడినా కాదా అని నిర్ణయించండి, చాలా బాగుందని చెప్పి జస్టిస్ ఈశ్వరయ్య గారు అందరూ అక్కడ గాడ్లీవుడ్ స్టూడియోలో ప్రొజెక్షన్ వేశాం. బ్రహ్మబాబా అనే వ్యక్తి కారణజన్ముడు, ఆయన పాత్రని ఈ ప్రపంచంలో పోషించే అంత పవిత్రత ఎవరిలో లేదు. ఆ సంస్థకి మనం ఏం చేయగలం అనే దాన్ని మీద ఆలోచించాను. అప్పుడు నాకు తట్టింది మాయా వర్సెస్ మన్మనాభావం. పరమిత పరమాత్మకి పిల్లలంటే చాలా ఇష్టం. ఆ పిల్లలకు కావాల్సింది ఏంటంటే ఆట వస్తువులు. అదే గేమ్గా నేను అనుకుని మన ప్రాచీన సంపద అది పరమపద సోపాన పటాన్ని బ్రహ్మకుమారి జ్ఞానానికి అన్వయించి చక్కగా మొన్న త్రిమూర్తి శివ జయంతి వాళ్ళు అనుకునేది, మనం అనుకునేది శివరాత్రి రోజు దాది జానకి గారితో ఓపెన్ చేయించాను.
ఈ మీ ప్రయత్నాలన్నీ సఫలీకృతం కావాలని మనసారా కోరుకుంటూ మరొక్క పర్యాయం మీరు మా కోరికను మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు. మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. దృశ్య సాజన్ అండ్ శ్రీ వైష్ణవి రెండమ్మ. శ్రీమంతుడు సినిమా నుంచి జత కలిసి రచన రామజోగయ్య శాస్త్రి గారు, గానం సాగర్ సుచిత్ర. మనం ముందుగా అనుకున్నట్టుగానే ఈ 2 పాటలు కూడా కంపోజ్ చేసిన వారు దేవిశ్రీ ప్రసాద్. జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వెళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుగుద్దినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడూ చదవని పుస్తకమై మీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు కలుపులుతున్న ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్న మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలు నాట్యమాడు ప్రాయాలు. వేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా. బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరి ఇద్దరు అయ్యారు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై మీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. ఏహే హే హే ఏహే ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయే ఈ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం. నిన్నదాకా ఎందుకేమో వేచి ఉన్నది ఎడతగని సంబరాన తేలినారు నేడిలో. ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు. ఏ కన్ను ఎప్పుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. ఆ పాప మలయాళీ అని సార్ చెప్పారు. నిజంగా చాలా బాగా పాడామ్మా. ఇద్దరు ఉచ్చారణ పరంగా జత అంటున్నారు. జత అది జత నువ్వను దృశ్య జత జత నువ్వు జత అది ఉచ్చారణ. మిగతా అంతా ఎక్కడ మీకు ఉచ్చారణ లోపాలు లేవు. ముందుగా రామజోగయ్య శాస్త్రి గారికి అభినందనలు తెలియచేయాలి. ఒక జంట గురించి ఏం చెప్తారు, ఎన్ని రకాలుగానైనా చెప్పొచ్చు. ఎంత గొప్ప మాటలు రాశాడంటే ఇందులో, ఏ కన్ను ఎప్పుడూ చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. చాలా గొప్ప ప్రయోగం అది. ఇంకోటి, నేను అంతా చదివితే చాలా చాలా విశ్లేషించవచ్చు. నీలిరంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలు ఉండలేదు ఒక నిమిషం.
ఆకాశం అనేది నీలిరంగు తెర వెనకాతలు ఉండి నీలిరంగు తెర తీసి వాళ్ళిద్దరిని చూడకుండా ఉండలేకుండా ఈ అద్భుతాన్ని ఇద్దరు ఇంత అన్యోన్యంగా ఉన్నారన్న దాన్ని చూడకుండా ఆకాశం కూడా ఉండలేకపోయింది, నీలిరంగు తెరను తీసి చూస్తోంది అన్నది గొప్ప కవితాభావం, చాలా గొప్ప ఉత్కర్ష. అది చాలా బాగుంది, చాలా బాగా రాశారు రామ్ జోగయ్య శాస్త్రి గారు. అమ్మ దృశ్య లోవర్ నోట్స్ పాడుతున్నప్పుడు నువ్వు కష్టపడుతున్నావు, కొంచెం డెప్త్ తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. యూజువలీ దానికోసం ఏమవుతుందంటే శృతి అక్కడక్కడ చేరినట్టుగా ఉంటుంది. యూ డిడ్ ఎ గుడ్ జాబ్, నో డౌట్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ సో బ్యూటిఫుల్లీ. శ్రీ మామిడిపూడి రామకృష్ణయ్య అడ్వకేట్, నెల్లూరు శేషకీర్తులు వారి జ్ఞాపకార్థమై కుమారులు కృష్ణమూర్తి, శ్రీనివాసన్, వెంకటేష్, పట్టాభిరామ్ వారి తండ్రి గారు రచించినటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణ కథామృతం, శ్రీమద్ భగవద్గీత పుస్తకాలని వారు కోరిక మేరకు నేను మన ముఖ్య అతిథికి ఇచ్చి ధన్యుణ్ణవుతున్నాను. ధన్యవాదాలు మిత్రమా. ఈ వారం గోదావరి HDPE పైప్స్ వారిచ్చే ఉత్తమ ప్రతిభా ప్రదర్శన పురస్కారం 10,000 రూపాయలు అందుకుంటున్నది వైష్ణవి. శీతాకాలం సాయంకాలం నన్ను చంపకే తల్లి, జో కొట్టకే గిల్లి, అలక పానుకు ఎక్కనీలా చిలిపి గోరింకా, అలక చాలింకా. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, ఎదలో నిదురించే కథలెన్నో కదిలేలా. మొదటివాడు ఎప్పుడు ఒక్కడే మరి, మొదటి అడుగు ఎప్పుడు ఒంటరి మరి, వెనుక వచ్చు వాళ్లకు పాట అయినది. మీరు రాత్రికి రాత్రి డెవలప్ అయిపోయారా, లేకపోతే ఓ పెద్ద ఏదో పీఠాధిపతులు LB శ్రీరామ్ గారు వచ్చారని ఒళ్ళు దగ్గర పెట్టుకు పాడుతున్నారా? నాలో నువ్వు, నాతో నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంతా నువ్వు. కమ్మని గీతాలే పంపి రమ్మని పిలిచావే, మది రావే కనీనా. చూడు 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 ఎటు చూడు 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 చూడు, పెట్టుకొని ప్రేమ రంగు కళ్ళ చూడు, అరే నాలో ఉన్న ప్రేమికుణ్ణి చూడు. గుండె జారి గల్లంతయ్యిందే నీ సొగసే చూసి, గుండె